వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పర్యటనలకు అనుమతులు సకాలంలో ఇవ్వకపోవడం, పర్యటనల తర్వాత అనుచరులపై కేసులు పెట్టడం వంటి సాధారణంగా జరుగుతున్నాయి. ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవి కూటమి ప్రభుత్వంపై రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి? విశ్లేషకులు ఏమంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులు, పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించేందుకు ఇటీవల పర్యటనలు చేపట్టారు. గతంలో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని గుంటూరులో పరామర్శించారు. ఈ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అయినప్పటికీ వైసీపీ నేతలు భారీ జన సమీకరణ చేశారు. జగన్ గుంటూరు చేరుకున్నప్పుడు వేలాది మంది అభిమానులు రోడ్లపైకి చేరుకున్నారు. అయితే అంబటి రాంబాబు పైనే కాకుండా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నిషేధాజ్ఞలు ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలోనూ అదే తరహా ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్ పై ఇప్పటికే 24 కేసులు నమోదైనట్లు జగన్ చెప్పారు. ఇందులో అక్రమ మద్యం కేసు కూడా ఉంది. జోగి కుమారుడిపై 7 కేసులు, భార్యపై 1 కేసు పెట్టారని ఆయన వెల్లడించారు. ఈ పర్యటనలో కూడా బైక్ ర్యాలీలు, పబ్లిక్ సమావేశాలు నిర్వహించినందుకు జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. వైసీపీ నాయకులు ఈ ఆంక్షలను రాజకీయ ప్రేరేపితమైనవని అభివర్ణిస్తున్నారు. జగన్ పర్యటనలు ప్రజల్లో సానుభూతి కలిగిస్తాయని భయపడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా పోలీసులను ఉపయోగించి ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను కలిసేందుకు వెళ్లినప్పుడు ఫ్యూయల్ స్టేషన్లలో ఇంధనం ఇవ్వకుండా చేశారని, అనుచరులను రౌడీ షీట్లతో బెదిరిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. జగన్ కూడా ఈ ఆంక్షలను జంగిల్ రాజ్గా అభివర్ణించి సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్కు వెళ్తామని హెచ్చరించారు. ఈ ఆంక్షలు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ పర్యటనలో భారీ జన సమీకరణలు ఉండాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. ఇది ప్రజాదరణను సూచిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు, ఇబ్రహీంపట్నం పర్యటనలో వేలాది మందిని రోడ్లపైకి తీసుకువచ్చి గంటల పాటు ర్యాలీ చేశారు. ఇలాంటి ఆంక్షలు ప్రతిపక్షాన్ని బలపరచడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేకగా చిత్రీకరిస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో పవన్ కళ్యాణ్ పర్యటనలపై ఆంక్షలు విరుద్ధ ఫలితాలు ఇచ్చాయని, ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే తిరుపతి లడ్డూ వివాదం, దాడుల ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. విశ్లేషకులు ఈ ఆంక్షలు సానుభూతి తరంగాన్ని సృష్టించి వైసీపీకి లాభం చేకూర్చవచ్చని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ బలమైన ప్రాంతాల్లోనే జగన్ పర్యటనలు భారీ సమీకరణలు సాధిస్తుండటంపై కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ, జనసేనలు కూడా ఈ వివాదాల్లో చిక్కుకుంటే కూటమి ఐక్యతపై ప్రభావం పడవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ వాటా తక్కువే అయినా ఇప్పుడు ఇలాంటి చర్యలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన పర్యటనలో తాడేపల్లి నుంచి గుంటూరు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనుమతి లేకుండా ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అతిక్రమించారని ఆరోపణలతో వైసీపీలో ముఖ్య నాయకులపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా కూడా రోడ్ షో, బైక్ ర్యాలీలు జరిగాయి. నేషనల్ హైవే స్తంభించిపోయి సామాన్యులు, అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసుల అనుమతి లేకుండా భారీ జన సమీకరణ, ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. జగన్ ప్రజాదరణను చూసి భయపడి ఆంక్షలు విధిస్తున్నారని, ఇది కూటమికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఆంక్షలు విధించడం వల్ల ప్రతిపక్షం బలపడుతుందని, గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొన్నారు. అది ఆయనకు లాభం చేకూర్చిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. జగన్ పర్యటనలకు అనుమతి లేదు, కానీ పోలీసులు బందోబస్తు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనలను స్క్రిప్ట్ ప్రకారం జరిగే వ్యూహాత్మక చర్యలుగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ప్రజల్లో సానుభూతి కలిగించేందుకు ఉద్దేశించినవిగా విశ్లేషిస్తున్నారు.